ఒక చిన్న క్వశ్చన్, మనం రోజు అమెజాన్లో షాపింగ్ చేస్తున్నాము, గూగుల్ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. చాలా మంది యాపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, మూవీస్, సిరీస్ అంటే నెట్ఫ్లిక్స్. అంటే మనం ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఈ కంపెనీస్ కి కస్టమర్స్ గానే ఉండాలా లేదా ఈ కంపెనీస్ కి ఓనర్స్ కూడా అవ్వచ్చా అని? నిజం చెప్పాలా, మీరు ఒక 10 years బ్యాక్ అమెజాన్లో ఇన్వెస్ట్ చేసినా, లేదంటే మీరు ఫస్ట్ ఐఫోన్ కొన్నప్పుడు వాటి షేర్స్ కొన్నా కూడా ఈ రోజు మీ వెల్త్ వేరే లెవెల్లో ఉండేది. నమస్తే, నేను మీ సిఏ శరత్ జ్యోత్స్న. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఇండియన్స్ యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి, లీగలేనా, బిగినర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్ని ఇందులో కవర్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇండియా బయట ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ ఒక విషయం క్లియర్ గా చెప్తాను. ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ కి బెస్ట్ కంట్రీస్ లో ఒకటి. నేను పర్సనల్ గా నమ్ముతాను ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఇండియా ఉండాలి అని. బట్ ఇండియా ఒక్కటే ఉంటే సరిపోదు కదా, మిగతా కంట్రీస్ లో కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదా మనం. కానీ ఒక క్వశ్చన్, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క కంట్రీలోనే ఉండాలా? వరల్డ్ లోనే టాప్ 10 కంపెనీస్ లో 8 కంపెనీస్ యుఎస్ లోనే ఉన్నాయి. లైక్ ఎన్విడియా, మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్. బట్ ఈ కంపెనీస్ ఏవి ఇండియాలో లిస్ట్ అయి లేవు. అండ్ యు నో వాట్, ఈ కంపెనీస్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అంటే ఇండియాని రీప్లేస్ చేయడం కాదు, డైవర్సిఫికేషన్. ఎలా అయితే మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో డైవర్సిఫై చేస్తామో, మనం సేమ్ వేస్ కంట్రీస్ మధ్యలో కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు. ఒక కంట్రీ మార్కెట్ స్లో అయినా కూడా ఇంకో కంట్రీ మార్కెట్ సపోర్ట్ చేస్తుంది. ఇదే గ్లోబల్ ఇన్వెస్టింగ్ మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అండ్ యుఎస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, డాలర్ అప్రిసియేషన్, అంటే డాలర్ పెరిగినప్పుడల్లా మీ పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతుంది. అండ్ సెకండ్, రిటర్న్స్. సో 2 విధాలుగా మీరు బెనిఫిట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు యుఎస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మందికి కామన్ మిత్స్ ఉంటాయి, అవి క్లారిఫై చేస్తాను ఇందులో. యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరూ ఫీల్ అయ్యేది ఒకటే, మేడం అది రిచ్ పీపుల్ కోసమే కదా అని. అస్సలు కాదు. ఇంతకు ముందు అమెజాన్ లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు ఫ్రాక్షనల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉంది. ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ షేర్ ప్రైస్ $500 ఉంది అనుకుందాం. సో మీరు మొత్తం $500 పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు. ఆ షేర్ లో కొంత పోర్షన్ కూడా కొనవచ్చు. అంటే $1 తో కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకో డౌట్, ఇండియన్స్ కి ఇది లీగల్ అని? 100% లీగల్. థర్డ్ మిత్, ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ గా ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు అంతా డిజిటల్ ప్రాసెస్ అయ్యాక సింప్లిఫైడ్ అయిపోయింది. యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలా మంది షేర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు, కానీ కాదు, ఈటీఎఫ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మీరు S&P 500 ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ టెక్నాలజీ ఈటీఎఫ్స్ లో, లేదంటే సెక్టార్ స్పెసిఫిక్ ఈటీఎఫ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బిగినర్స్ కి అయితే డైరెక్ట్ స్టాక్స్ కన్నా ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఒక కంపెనీ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి మీకు డైవర్సిఫికేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన గోల్ ఓవర్ నైట్ లో రీచ్ అవ్వడం కాదు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సరే, కానీ ఎలా చేస్తారు? మీరు దాన్ని యాప్ ట్రై చేయొచ్చు. ఇది గిఫ్ట్ సిటీ రెగ్యులేటెడ్, IFSCA గవర్న్డ్, RBI అండ్ FEMA రూల్స్ ఫాలో అవుతుంది. సో ఇండియా నుండే లీగల్ గా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై గిఫ్ట్ సిటీ. దానిలో యుఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ లో జస్ట్ $1 నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి పెద్ద అమౌంట్స్ అవసరమే లేదు ఇన్వెస్ట్ చేయడానికి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గిఫ్ట్ సిటీ ద్వారా రెగ్యులేటెడ్ కాబట్టి లీగల్. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అకౌంట్ ఓపెనింగ్ నుండి ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ట్రాకింగ్ అన్ని ఒకే యాప్ లో ఉంటాయి. బ్రోకరేజ్ కూడా కాంపిటేటివ్ ఉంటుంది. బట్ ఇన్వెస్ట్ చేసే కన్నా ముందు కంపెనీ గురించి తెలుసుకోండి, రిస్క్ అర్థం చేసుకోండి, మీ ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ట్రెండ్ చూసి అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పటి వరకు వీడియో చూసింటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న విషయం, మనం రోజు అమెజాన్ లో కొంటుంటాము, నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూస్తుంటాము, గూగుల్ లేకుండా అసలు ఒక్క రోజు ఏ పని కూడా చేయలేము మనం. అండ్ యాపిల్ ప్రోడక్ట్స్ కొంటుంటాం. సో డే ఇన్ డే అవుట్ ఏదో ఒక విధంగా ఈ అన్ని కంపెనీస్ కి మనం కస్టమర్స్ గా ఉంటున్నాం. కానీ ఆ కంపెనీ గ్రోత్ లో యాజ్ ఎ ఓనర్ పార్టిసిపేట్ చేయలేమా? స్టార్ట్ చేయడానికి లక్షలు అవసరం లేదు, ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, పర్ఫెక్ట్ టైం కోసం అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్, చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేసినా కూడా కన్సిస్టెంట్ గా ఉంటే చాలు. గ్లోబల్ ఇన్వెస్టింగ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే దాని యాప్ ని చెక్ చేయండి. నమస్తే.